హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రొయ్యల కూర. ఈ రొయ్యల కూర ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ రొయ్యల కూర ఎంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీతో సహా ఎట్లా చేయాలో నేను మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా రొయ్యల్ని ఉప్పు, పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్, టమాటా, చిల్లీ, కొరియాండర్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లాగే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వాటిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ చిన్నగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ మొత్తం చిన్నగా మగ్గాలన్నమాట. ఈ ఆనియన్స్లో ఉప్పు, పసుపు వేసుకోవటం వల్ల త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. అందుకనే ముందుగానే వేసుకుంటున్నాను. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ, టమాటా బాగా దగ్గరికి మగ్గేదాకా చూసుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, టమాటా అట్లాగే జీడిపప్పు వేసుకున్నాం కదా, అవి నెమ్మదిగా కలుపుకోవాలి. మాడిపోకుండా, కింద అడుగు పట్టకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నెమ్మదిగా కలుపుకోవాలి. టమాటా అయితే కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత దానికి మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యలు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా నెమ్మదిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్న నెమ్మదిగా నిదానంగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని వదిలేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఎట్లా వచ్చిందో. వాటర్ అయితే వస్తుంది కదా, ఈ రొయ్యల్లోంచి వచ్చిన వాటరే. నేనైతే వాటర్ ఏం పోయలేదు. చూడండి ఎంత చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చిందో. బాగా ఉడుకుతుంది. ఈ రొయ్యల్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చి బాగా కలిసిపోతున్నాయి చూడండి. ఈ రొయ్యల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి వాటర్ అంతా అలా బయటకు వచ్చిందో. నేనైతే వాటర్ ఏం వేయలేదు. నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ రొయ్యల్లోనే చాలా వరకు వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో ఏదైతే బయటకైతే వస్తుంది. మూత పెట్టేసుకొని మళ్ళీ 2-3 నిమిషాలకు ఒకసారి తెరిచి అడుగు పట్టేయకుండా కలుపుకుంటూ ఉండాలి. అందులో ఆల్రెడీ ఇంకా వాటర్ అయితే ఉంది కదా, సో అందుకని నేను మళ్ళీ మూత పెట్టేశాను కలిపేసుకొని. రొయ్యల్లో ఉన్న నీళ్ళంతా ఇంకిపోయేదాకా 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అట్లా దగ్గరికి వచ్చేసాక వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత చూడండి మూత పెట్టుకొని తీసుకుంటూ ఉండాలి. ఇలా అయితే చేయడం వల్ల ఆ వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం అంతా అందులో కలిసిపోయినాయి. తర్వాత అప్పటికప్పుడు రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఈ ధనియాల పొడి వేసుకున్న తర్వాత నాకు రుచికి తగ్గ కారం అయితే వేసుకుంటున్నాను. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ కారం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా నిదానంగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. కారం వేసిన తర్వాత త్వరగా అడుగు పట్టేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. కారం, ధనియాల పొడి అంతా కలిసిపోయిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయితే వస్తుందో. రొయ్యల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, సో మనం వాటర్ అయితే ఎక్కువ వేసుకోనక్కర్లేదు. నేనైతే ఒక గ్లాసే వేసుకున్నాను. సో చూడండి వాటర్ అయితే ఎంత వచ్చిందో. సో నిదానంగా వాటర్ కొంచెం ఇంకిపోయేదాకా చూసుకోవాలి. నెమ్మదిగా 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే కింద ఒక్కొక్కసారి అడుగు పట్టేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ కూరలో మసాలా కోసం కొంచెం ధనియాలు, గసగసాలు, అట్లాగే కొంచెం కొబ్బరి, అట్లాగే 2 యాలకులు, కొంచెం జీడిపప్పు, అట్లాగే కొంచెం లవంగాలు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూత తీసుకొని ఆ రొయ్యల కర్రీలోకి అయితే చూడండి వాటర్ దగ్గరికి వచ్చేసేదాకా చూసుకోవాలి. వాటర్ బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఈ వేసుకున్న మసాలా పేస్ట్ కూరలో కలిసేదాకా నిదానంగా కలుపుకోవాలి, మొత్తం కలిసిపోయేటట్టు. తర్వాత ఈ మసాలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వదిలేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ పైకి తేలి కర్రీ ఎంత బాగా రెడీ అవుతుందో చూడండి, బాగా ఉడుకుతుంది కూడా. ఇలా కర్రీలో ఆయిల్ పైకి తేలింది అంటే ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. నేనైతే ఈ కర్రీలో కొంచెం గ్రేవీగా ఉండేటట్టే చూసుకుంటున్నాను. మీకు గ్రేవీ వద్దు అనుకుంటే ఇంకొంచెం దగ్గరగా చేసుకోవచ్చు, వాటర్ ఇంకిపోయేదాకా చూసుకోవాలి. ఈ స్టేజ్లో మనం రుచి ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదో. కావాలనుకుంటే ఇప్పుడే కలుపుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ మళ్ళీ కలుపుకొని ఇప్పుడే వేసుకోండి, కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే. నేనైతే సాల్ట్ ఉల్లిపాయలతో పాటే వేసేసాను ఫ్రెండ్స్, ఫస్ట్లోనే వేసేసాను. చూడండి కర్రీ అయితే దగ్గరగా వచ్చేసింది. నాకైతే ఇట్లా అయితే సరిపోతుంది. సో మీకు ఇంకా కొంచెం థిక్‌గా కావాలి అనుకుంటే కొంచెం దగ్గరగా ఇంకా దగ్గరగా తీసుకోవచ్చు. సో నాకైతే సరిపోయింది. సో నేను కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కదపకుండా ఒకసారి వదిలేసాను, అట్లాగా ఒక 10 నిమిషాలు అయితే వదిలేసాను ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, గ్రేవీ కొంచెం దగ్గరగా వచ్చేసింది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో రొయ్యల కూర అయితే రెడీ చేసుకున్నాము. మీరు కూడా ఈ రొయ్యల కర్రీ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.